హైదరాబాద్ లో భారీ నకిలీ పత్తి విత్తనాల రాకెట్ ను మల్కాజ్గిరి ఎస్ఓటీ టీమ్ 2 తిరుమలగిరి పోలీసులు ఛేదించారు. రైతులను మోసం చేసేందుకు సిద్ధం చేసిన 12,800 నకిలీ సీడ్ పౌచ్లను, సుమారు 2,000 కిలోల అనుమానాస్పద పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువుల విలువ దాదాపు 30 లక్షలుంటుందని పోలీసులు చెప్పారు. గుజరాత్ కు చెందిన నర్మదా సాగర్ అగ్రిసీడ్స్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వద్ద వాహన తనిఖీల్లో 3 నిందితులను పట్టుకున్నారు. ఎంత థ్రెట్ ఉందంటే ఫార్మింగ్ కమ్యూనిటీకి ఇప్పుడు మనకు వర్షాకాలం ఆరంభమైంది. ముఖ్యంగా తెలంగాణలో కాటన్ సీడ్స్ చాలా ఎక్కువగా గ్రో చేస్తాం మనం. అయితే అందరూ రైతులు కూడా ఇవి నిజమైన సీడ్స్ అని అనుకొని సబ్స్టాన్షియల్ అమౌంట్స్ దీన్ని పర్చేజ్ చేయడమే కాకుండా దీని మీద ప్రతి ఎకరాకు దాదాపుగా 10 నుంచి 20 వేల పెట్టుబడి పెట్టడము, దాని నుంచి మోసపోవడము కంటిన్యూస్గా మనం చూస్తున్నాము. అంటే దీనివల్ల జర్మినేషన్ ఇబ్బంది, ప్రొడక్టివిటీ లేకపోవడము, క్రాప్ ఫెయిల్యూర్, చాలా ఫైనాన్షియల్ లాసెస్కి రైతులు గురవుతున్న సందర్భంలో ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా అవసరము. మీ ద్వారా రైతాంగానికి ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాము. మీరు ఖచ్చితమైన కాటన్ సీడా కాదా అన్నది, ఒరిజినల్ కంపెనీనా కాదా అన్నది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు లేదు, కానీ దీంట్లో రాస్తాడనమాట న్యూ రైతు సంపద సీడ్స్, కాకపోతే ప్రొడక్షన్ అనేది ఈ గుజరాత్ కంపెనీ యొక్క నేమ్ రాసేసి, కానీ ఏ రకమైన ఐఎస్ఐ మార్క్ లేదు, టిన్ నంబర్ లేదు, ఏమీ కూడా లేదు. తిరిగి మనం విచారించగా ఇతను ఆల్రెడీ క్రైమ్ నంబర్ 379 ఆఫ్ 2020 షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఆల్రెడీ ఉన్నది. అప్పుడు కూడా దాదాపుగా 200 కేజీల బ్యాండ్ అండ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనం రికవరీ చేస్తున్నాము. తర్వాత 981 ఆఫ్ 2020 రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని దగ్గర దాదాపుగా 15 కేజీల సీడ్స్ పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా స్పూరియస్ సీడ్స్. ఇంకొకటి 107 ఆఫ్ 26 భూత్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మహబూబ్ నగర్ జిల్లాలో ఇతను అప్పుడు కూడా ఎక్స్పైర్డ్ శాచెట్స్, ఎక్స్పైర్డ్ కాటన్ సీడ్స్ దాదాపుగా 1343 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అక్యూజ్డ్ రిపీట్ అఫెండర్ కనుక మనకు ఇంతవరకు మల్కాజ్గిరి కమిషనరేట్ లిమిట్స్లో 2023లో దాదాపుగా 2 కేసులైనాయి, 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 2024లో 2 కేసులు స్పూరియస్ సీడ్స్ అయినాయి, 2025లో 2 కేసులు అయినాయి, 2026లో 2. మొత్తంగా ఈ కేసుతో కలిపి 4 సంవత్సరాల్లో 9 కేసులు రిజిస్టర్ అయినాయి. అయితే దీంట్లో మనము 28 మంది దీంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. మన దగ్గర ఇతను ఫస్ట్ టైం అఫెండర్. ఇతన్ని సాధ్యమైనంత వరకు రీసెంట్గా ఒక కేసు అయింది కాబట్టి పీడీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం.